హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కొత్త నైటీ తోటి కాలర్ నెక్ విత్ ఫ్రంట్ స్లిట్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మనము డ్రెస్ ఫస్ట్ నైటీని లెంత్ ఎంత ఉంది పైనది మనం కట్ చేసేస్తాం కదా. ఈ పార్టు ఇప్పుడు నేను కట్ చేసేది తీసేసేయాలి. పైన పార్టు తీసేసి అక్కడి నుంచి ఆ కటింగ్ చేసిన దగ్గర నుంచి కింది వరకు ఎంత లెంత్ ఉందో మనం చూసుకొని ఆ లెంత్ వరకు మనం డ్రెస్ పెట్టుకోవాలి. అక్కడ ప్రిల్స్ వస్తాయి కదా, మనకి ప్రిల్స్ వచ్చాయి, చిన్న చిన్న ప్లేట్స్ లాగా వచ్చాయి. దాన్ని తీస్తున్నా నేను. ఇదంతా తీసేసి నీట్గా చేసుకొని సైడ్ కూడా స్టిచ్ తీసేసేయాలి, 2 సైడ్స్. ఇంకొక వైపు కూడా ఇలా 2 తీసుకొని వీటిని నీట్గా ఐరన్ చేసుకోవాలి. మిడిల్లో నాకు ఒక బటన్ అనేది వచ్చింది, ఆ బటన్ కూడా తీసేస్తున్నా. ఫ్రంట్ వైపు బటన్ వచ్చింది కదా, ఆ ఫ్రంట్ వైపు దాన్ని అది వేస్ట్ కాకుండా కాలర్కి కట్ చేసేటట్లు కింద నెక్కి వచ్చేటట్లు, ఆ కటింగ్ వచ్చిందని నెక్కి వచ్చేటట్లు నేను డిజైన్ చేస్తున్నా. అలా చూడు, కిందది కటింగ్ వచ్చింది కదండి, అది మనము ఫ్రంట్ వైపు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు లైనింగ్ పార్ట్ కట్ చేస్తున్నా. ఫస్ట్ పైన వైపు ఒక 1/2 ఇంచి మార్క్ వేసుకోవాలి. కాలర్ నెక్ కాబట్టి మనం 7.5 తీసుకుంటున్నాను నేను. ఇక్కడి నుంచి కింది వైపుకు 7.5, 14, 19 ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఈ 7.5 కింద మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం హామల్ కూడా విడ్త్ కూడా 7.5 వచ్చేటట్లు మార్క్ పెట్టుకొని చూపించిన విధంగా పైనుంచి 7.5 అయితే కిందకి అయిపోతుందండి. లెంత్ మాత్రం 7 తీసుకోవాలి, విడ్త్ మాత్రం 7.5. ఓన్లీ విడ్త్ 7.5, ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 14 కాడ నుంచి అది వేస్ట్ రౌండ్ 8 ఇంచెస్, హిప్ రౌండ్ 9 ఇంచెస్, చెస్ట్ రౌండ్ ఎంతో హిప్ రౌండ్ కూడా అంతే. తర్వాత హిప్ రౌండ్ కనిపించలేదు, కొంచెం లైటింగ్ ఎక్కువ హెవీ అయిపోయి కనిపించకుండా ఇది అయిపోయిందండి. టోటల్ లెంత్ వచ్చేసి 49 ఇంచెస్ ఉంది. కొంచెం కింద ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేస్తున్నా. నాకు డ్రెస్ లెంత్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుందని చెప్పేసి నేను లైనింగ్ కంటే కొంచెం క్లాత్, మెయిన్ క్లాత్ ఎక్కువ పెడతాను. ఇక్కడ సైడు ఒక 2 ఇంచెస్ మనము ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, హిప్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా. చూడండి, హామోల్ రౌండ్ 7 ఇంచెస్ హామోల్ దగ్గర లైన్ తీసుకొని ఆ మిడిల్లో 1.5 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. ఆ 1.5 ఇంచ్ నుంచి ఇలా క్రాస్గా కర్వ్ షేప్ తీసుకోవాలి. చూడండి, 8.5 ఇంచెస్కి దాన్ని టచ్ అయ్యే విధంగా మార్క్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ లైన్స్ వేసుకోవాలి. కింద నుంచి సైడు స్లిట్ కింద గేర వరకు ఇట్లా మార్క్ పెట్టుకోవాలి. ఒక 1.5 ఇంచ్ నేను గేర నుంచి హిప్ రౌండ్ వరకు మార్క్ పెడుతూ వచ్చాను. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక మిడిల్లో దాని పైన మనకి మార్క్ పడడానికి మనం ఇలా ఒక వీల్ తోటి, రౌండ్ వీల్ తోటి ఇలా ఖర్చులాగా పెట్టుకుంటే కింద వరకు మనకు మార్క్ పడుతుంది. దాని వెంటనే మనం స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది మనం వేసుకున్న లైనింగ్. ఫ్రంట్ పార్ట్ కొంచెం కర్వ్ షేప్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ 2.5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నా. లెంత్ వచ్చేసి 3 ఇంచెస్. ఇలా మార్క్ పెట్టుకొని
లెంత్ 3 ఇంచెస్, విడ్త్ 2.5. ఇలా రౌండ్ షేప్ వేసుకొని మిడిల్లో నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి సేమ్ మనము క్లాత్ని పెట్టుకొని పైన ఒక 1 ఇంచ్ మనకు ఎక్స్ట్రా క్లాత్ అటు ఇటు వచ్చి ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ట్రా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని మనం పైనుంచి పెట్టుకొని లైనింగ్ కంటే కొంచెం మెయిన్ క్లాత్ కిందికి ఉండేలా చూసుకోవాలి. 49 ఇంచెస్ ఉంది, కింద కూడా కరెక్ట్గా ఉండదు కాబట్టి కరెక్ట్ మార్క్ వేసుకొని కట్ చేస్తున్నా. నేను లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా మాత్రమే తీసుకుంటున్నా. మెయిన్ క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇలా మార్క్ పెట్టుకొని. బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ కూడా అలానే పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అన్ఈవెన్గా ఉన్నది తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనకి మిడిల్లో కట్ వచ్చింది కదా, ఆ కట్టుని నెక్ దగ్గర వచ్చేటట్లు చూసుకోవాలి. మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా మనం నైటీకి వచ్చిన హ్యాండ్సే నేను కట్ చేస్తున్నాను. లెంత్ 7.5, రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్. సైడ్ ఒక 2.5 ఇంచెస్ మార్క్ పెట్టుకొని ఇలా కర్వ్ షేప్లో తీసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసిన హ్యాండ్సే కాబట్టి మనకు నైటీకి వస్తే అది ఆల్రెడీ కర్వ్ షేప్లోనే ఉంది కాబట్టి నేను కొంచెం తీసాను. ఎక్స్ట్రా మనకు ఎక్కువ తీసుకునేది ఉండదు. కొంచెం ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ కర్వ్ షేప్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ లైనింగ్ మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకొని నేను ఫ్రంట్ పార్ట్ మిడిల్లో కట్ చేశాను కదా, కటింగ్ వచ్చింది కదా, దాన్ని నేను ఫ్రంట్కి తీసుకున్నాను. ఇప్పుడు ఇలా లైనింగ్ జాయిన్ చేస్తున్నా. మనం వన్ సైడ్ చూడండి కొంచెం లైనింగ్ కిందికి అనుకొని జాయింట్ చేయాలి, అప్పుడే షోల్డర్ దగ్గర కరెక్ట్గా వస్తుంది. కింద మనం లైనింగ్ను కూడా ఫోల్డ్ చేసి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలి. వీడియో లెంత్ ఎక్కువ వస్తుందని కటింగ్ కాడ స్టిచ్చింగ్ కాడ కొంచెం ఫాస్ట్గా చూపించానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మిడిల్లో లైన్ వేసుకొని అటు ఇటు స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మిడిల్లో కట్ చేస్తాం కాబట్టి లైనింగ్ అటు ఇటు కొంచెం లూజ్ రాకుండా ఉండటానికి ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. దీనికి నేను పట్టీ వేయాలి కాబట్టి ఒక 3 ఇంచెస్ పట్టీ తీసుకొని, సరే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా 3 ఇంచెస్ పట్టీ తీసుకొని జాయింట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఇలా కుట్టాలి. అలాగనే ఇంకొక దానికి 3 ఇంచెస్ పట్టి కింది వరకు ఫ్రంట్ ఓపెన్ కదా, ఫ్రంట్ స్లిట్ అన్నాను కదా, కింది వరకు ఇలా ఓపెన్ చేసుకొని పైనుంచి ఇంకొక స్టిచ్ వేసి ఇట్లా ఫోల్డ్ చేసి లోపల కుట్టేయాలి. దీన్ని బటన్స్ కానీ హుక్స్ కానీ పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా కట్ చేసేయాలి. ఇప్పుడు కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ 2.5 ఇంచెస్ పెడుతూ ఒక 1/2 ఇంచు లెంత్ నెక్ కట్ చేసుకోవాలి. కాలర్ వేస్తాం కాబట్టి దాన్ని స్టిచ్ చేసుకొని ఇప్పుడు 2 షోల్డర్స్ 2 వైపుస్ సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకొని 2 షోల్డర్స్ జాయింట్ చేయాలి. చూపించిన విధంగా 2 సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేస్తున్నా.
ఇప్పుడు నెక్ టోటల్గా రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. 8 ఇంచెస్ వచ్చింది. డబల్ మీద మనం టేప్తో చూస్తే, అది సింగిల్గా చూస్తే 16 ఇంచెస్ వచ్చింది నెక్ రౌండ్. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని, ఇది స్ట్రిప్ పేపర్ తీసుకొని దాన్ని 16 ఇంచెస్ తీసుకొని ఎడ్జ్లో ఒక కర్వ్ షేప్ లాగా, కాలర్ లాగా కట్ చేసుకోవాలి. దాని మీద కింద ఒకటి మనం ఏదైతే వేయాలనుకున్నామో క్లాత్ కాలర్కి, ఆ క్లాత్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టి మరోవైపు నార్మల్గా స్టిచ్ వేసుకోవాలి. ఆ స్టిచ్ వేసిన దాన్ని ఇంకొక క్లాత్ మీద పెట్టి ఇలా చూపించిన విధంగా కుట్టుకోవాలి. అంటే ఇట్లా డబల్ క్లాత్ పెట్టడం వల్ల లోపల ఒక కలర్, కాలర్ లోపల పైన వైపు ఒక కలర్ కనిపిస్తుంది. దాన్ని ఇలా రివర్స్ చేసి ఐరన్ చేసుకోవాలి నీట్గా. పైన వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేయాలి స్టిఫ్గా ఉండడం కోసం. మళ్ళీ మనకు క్లాత్ ఎక్స్ట్రా మిగిలింది కదా జాయింట్ చేయడానికి, అది కూడా మనము స్టిచ్ వేసుకుంటే అటు ఇటు క్లాత్ లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనము కాలర్ జాయిన్ చేస్తున్నాము, అటాచ్ చేస్తున్నాము. పిన్స్ పెట్టుకొని మిడిల్ నుంచి అటు ఇటు పిన్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఒక 10 ఇంచెస్ మనం కాలర్ దగ్గర వదిలేసి, ఆ 10 ఇంచెస్ నుంచి స్లిట్కు కింది వైపు 15 ఇంచెస్, 10 ఇంచెస్ వదిలిన తర్వాత దాన్ని కొంతవరకు జాయింట్ చేసుకోవాలి. అంటే మనం పట్టి వేసాం కదా, పట్టిని క్లోజ్ చేసేయాలి 15 ఇంచెస్ వరకు. ఈ ఓపెన్ చేశాను కదా ఫ్రంట్ స్లిట్, అది అక్కడి నుంచి కింది వైపుకు 15 ఇంచెస్ ఓపెన్ చేశాను. ఇప్పుడు కాలర్ మిడిల్లో మనం మార్క్ పెట్టాం కదా, అక్కడ పిన్ పెట్టుకున్న అక్కడి నుంచి ఫస్ట్ మిడిల్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడు రైట్ సైడు ఇలా కుట్టుకుంటే ఈవెన్గా వస్తుంది, అంటే మిగలకుండా. ఒకసారి మనము ఒకే వైపు నుంచి కంటిన్యూగా కుట్టేస్తే కొంచెం మిగిలినట్లు వస్తుంది. అందుకు మిడిల్లో పెట్టేసి అటువైపు ఇటువైపు కుట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు లోపల వైపు స్టిచ్ వేస్తున్నా. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్ పెట్టేసి ఇక్కడ ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా వస్తుంది చూడండి కాలరు. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి. మనం ఒక 10 ఇంచెస్ ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయాలి. దీనికి ఒక పట్టిని తీసుకొని జాయింట్ చేసి పైన వైపు ఇంకొక స్టిచ్ చేసి ఇలా ఒక పట్టీలాగా ఫోల్డ్ చేసి, చిన్న పట్టీలాగా చూడండి, ఇలా మళ్ళీ ఇంకొక దానికి సేమ్ ఇట్లనే జాయింట్ చేసి చిన్న పట్టీలాగా వేస్తున్నాను నేను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసిన ఇది కూడా అంతే. నేను మిడిల్ పార్ట్లో జాయింట్ చేసి ఫస్ట్ ఒక వైపు నుంచి కుట్టి మళ్ళీ దాన్ని రివర్స్ చేసి ఇంకొక వైపు నుంచి కుడుతున్నా. ఇట్లా చేస్తే రెండు వైపులా ఈవెన్గా వస్తుంది, ఎక్కడ మిగలకుండా. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి డబుల్ స్టిచ్ చేసుకోవాలి. అలాగనే ఇంకొక హ్యాండ్ మిడిల్ పార్ట్ నుంచి ఫస్ట్ ఒక వైపుకు మళ్ళీ రివర్స్ చేసి ఇంకొక వైపుకు. ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ డబుల్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు 10 ఇంచెస్ మనం ఓపెన్ చేసాం కదా, అక్కడ పిన్స్ పెట్టుకోవాలి అటు ఇటు కదలకుండా. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ పార్ట్ హ్యాండ్స్ రౌండ్ 6 ఇంచెస్, ఆర్మల్ రౌండ్ 7.5, చెస్ట్ రౌండ్ 8.5, వేస్ట్ లెంత్ 14 కాడ మనము హిప్ రౌండ్ కూడా పెట్టుకున్నాము. హిప్ లెంత్ 19, హిప్ రౌండ్ 9. ఇలా కవ్ షేప్లో మార్క్ వేసుకొని కింది వరకు మనం స్లిట్ కుడతాం కదా, దాన్ని కూడా సైడ్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ రౌండ్ 6, ఇంకొక వైపును పెడుతున్నా. ఆర్మల్ రౌండ్ 7.5, వేస్ట్ లెంత్ 14,
హిప్ లెంత్ 19, వేస్ట్ రౌండ్ 7.5, హిప్ రౌండ్ 9. ఇలా 2 సైడ్స్ మార్క్ వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా, ఇట్లా మార్క్ పెట్టి ఫినిషింగ్ స్టిచ్ వేయాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో నేను డబుల్ స్లిట్ కుర్తి చూపించాను. అందుకే నేను ఇది కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇక్కడికి మనం హిప్ రౌండ్ కాడికి అక్కడికి ఫినిషింగ్ చేయాలి. ఇలా ఇంకా ఒక 2-3 స్టిచెస్ వేసుకోవాలి. సైడ్ అక్కడికి స్టాప్ చేయాలి. అలానే ఇంకొక వైపు 2-3 స్టిచెస్ వేయాలి. ఇప్పుడు మార్కు సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు, అప్ ఒక 1/2 ఇంచు. మనం ఎక్కడికైతే ఫినిషింగ్ స్టాప్ చేసామో అక్కడ సైడ్కి ఒక 1/2 ఇంచు, పైకి ఒక 1/2 ఇంచు మార్క్ పెట్టుకుంటే మనకు సైడ్ కట్టు కనిపిస్తుంది కదా, అక్కడ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కింద నుంచి స్లిట్ ఫోల్డింగ్ చేసి డబల్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలి. మనం ఎక్కడైతే మార్క్ పెట్టామో సైడ్కు అక్కడ నుంచి టర్న్ తీసుకొని ఇటువైపు వచ్చేలోపు మనం 4 or 5 ఇంచ్ మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేయాలండి. అప్పుడు ఫోల్డింగ్ రాకుండా నీట్గా వస్తుంది. చూడండి చూపించిన విధంగా ఇలా నీట్గా కింద వైపు వరకు స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ దీనిపై నుంచి ఇంకొక స్టిచ్ వేయాలి. ఇంకొక సైడ్కి మనం డబల్ వేస్తాం కదా, అటు ఇటు అలా ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. టర్న్ చేసుకొని కట్ట దగ్గర ఇలా ఇంకొక వైపు స్లిట్ అండి. అర్థమవుతుంది అనుకుంటున్నా. పైకి ఒక 1/2 ఇంచు, సైడ్కి ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ పెట్టుకుంటే ఆ కట్టు దగ్గర మనకు వచ్చే స్క్వేర్ బాక్స్ షేప్ వస్తుంది కదా, అది నీట్గా వస్తుంది అన్నమాట. కింద నుంచి ఇలా మనం డబల్ ఫోల్డ్ చేసి కుడతాం కదా, ఇక్కడ మనం ఆల్రెడీ మార్క్ పెట్టాం కాబట్టి కరెక్ట్గా ఆ ఫోల్డ్ అనేది ఆ మార్క్ దగ్గరికి పెట్టుకోవాలి. పెట్టి టర్న్ చేసి ఇటువైపు వచ్చేలోపు ఒక 4 or 5 ఇంచ్ మార్క్ పెట్టుకొని డబల్ ఫోల్డ్ చేసి ఇలా కుడితే ఫోల్డింగ్స్ రాకుండా క్లాత్ నీట్గా వస్తుంది. ఇంకొక వైపు స్టిచ్ చేస్తున్నా. చూడండి బాక్స్ షేప్ మనం మార్క్ పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది. అక్కడ ఎక్కడైతే మార్క్ పెట్టామో అక్కడికి ఫోల్డ్ చేస్తే అది నీట్గా కనిపిస్తుంది బాక్స్. ఇలా కింద అన్ఈవెన్గా ఉంది కదా, లాస్ట్ ఫినిషింగ్ పార్ట్ అక్కడ కట్ చేసుకొని ఒక పట్టీ తీసుకొని నేను దాన్ని ఫోల్డ్ చేయొచ్చు, కానీ క్లాత్ లెంత్ తక్కువ వచ్చిందని ఒక క్లాత్ పట్టీలాగా తీసుకొని దాన్ని జాయింట్ చేసి ఇలా పైన వైపు నుంచి ఒక స్టిచ్ చేసి ఇంకొకసారి డబల్ ఫోల్డ్ చేసి లోపలికి వేసి కుట్టేసాను. ఇంకొక సైడ్ నుంచి స్టిచ్, అలానే ఇంకొక వైపు ఫ్రంట్ వైపు కూడా సేమ్ ఇంతే క్లాత్ కుట్టేసి పైనుంచి ఇలా కుట్టి దాన్ని లోపల ఫోల్డింగ్ చేసి దీన్ని ఇలా పైనుంచి కుడుతున్నాను. ఇంకొక వైపు నుంచి ఇది స్టిచ్చింగ్ పార్ట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.